హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి అండి, ఏపీ గవర్నమెంట్ ఆధార రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A090322000154. ఇప్పుడు మీకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ చూపిస్తానండి. సో ఇది మనకి 1891 స్క్వేర్ యార్డ్స్ అండి. వడా ప్రాపర్టీ, స్వాతి వాళ్ళది, లక్కీ టౌన్షిప్. సో మనకి ఫేజ్ 1కి రివైజ్డ్ ఎల్పీ అండి, ఎక్స్టెన్షను. సో ఎల్పీ నెంబర్ 147/2016. సో ఇది మాస్టర్ ప్లాన్లో 60 or 80 feet రోడ్ అండి. ఇది లొకేషన్ వచ్చేటప్పటికి మనకి దాసులపల్లి విలేజ్ అండి. సో దాసులపల్లి విలేజ్ అనేది ఎల్కోట మండలం, విజయనగరం జిల్లా అండి. సో దీనికి ఎలా రావాలంటే మనకు వైజాగ్ నుంచి ఎన్ఏడి నుంచి కొత్త వలస అండి. కొత్త వలస నుంచి ఒక 15 కిలోమీటర్లు వస్తే ఎల్కోట కన్నా ముందు గోల్డ్ స్టార్ జంక్షన్ ఉంటుందండి. గోల్డ్ స్టార్ జంక్షన్ నుంచి ఇలాగ ఇది జామీ రూట్ అండి. సో మనకి దాసులపాలెం, అలాగే కొట్యాడ, తలారి, అలాగే జట్టడ వలస, జామి ఈ రూట్ అండి. సో ఇది బస్సు రూటేనండి. సో ఇది మనకి స్వాతి వాళ్ళది ఎక్కువ లేఅవుట్లు ఉంటాయండి. సో ఇది లొకేషన్ వచ్చేటప్పటికి దాసులపాలెం విలేజ్, ఎల్కోట మండలం, మనకి విజయనగరం జిల్లా అండి. సో మనకి కొత్త వలస నుంచి ఎస్కోట వెళ్ళే రూట్లో గోల్డ్ స్టార్ జంక్షన్ దగ్గర రైట్ తిరిగిపోలండి. వస్తున్నప్పుడు మనకి ఏ లేఅవుట్లు ఉంటాయంటే మనకి క్రాంతి ప్రాపర్టీస్ వాళ్ళది క్రాంతి ప్రాపర్టీస్ లేఅవుట్ ఉంటాయి. అలాగే బుద్ధ రిసార్ట్స్ అని చెప్పి బుద్ధ హోమ్స్ వాళ్ళది, లియో రిసార్ట్స్, ఇక్కడ చాలా లేఅవుట్లు ఉంటాయి. స్వాతి వాళ్ళది ఇంచుమించు ఒక 6-7 లేఅవుట్లు ఉంటాయండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5, ఫేజ్ 6. అలాగే స్వాతిలోనే మళ్ళీ ఏకేఆర్ గార్డెన్స్, సో వారాహి అని చెప్పి 2 లేఅవుట్లు వేసారండి. సో ఇది మనకి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ రోడ్ అయితే 40 feet రోడ్ అండి. సో ఇది మాస్టర్ ప్లాన్ 60 or 80 feet రోడ్డు. మనకి సైట్ వచ్చేటప్పటికి మనకి 1891 అండి, అంటే 1891 స్క్వేర్ యార్డ్స్ అండి. సో మనకి యావరేజ్గా చిన్నది కొంచెం అనేవిన్ ఉంది, కానీ యావరేజ్ వచ్చేటప్పటికి విడ్త్ మనకి 106, లెంత్ 133 అండి ఫీటు. సో మనకి 1891 స్క్వేర్ యార్డ్స్. ఎల్పీ నెంబర్ కూడా 147/2016 అండి. సో ఇది మనకి ఎవరైనా ఇటువైపు ఎక్కువ మనకి రిసార్ట్స్ కల్చర్ బాగా ఉందండి. సో చిన్న బాక్స్ క్రికెట్ పెట్టుకొని, లేదా పికిల్ బాల్. సో ఇటుపక్క అంతా ఈ రూట్లోనంతా ఎల్కోట మండలం అంతా రిసార్ట్స్ అండి. వస్తున్నప్పుడే మనకి బృందావనం అని చెప్పి ఒక రిసార్ట్ ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళిపోతే మనకి వ్యాపార మండలాల్లో ఎక్కువ రిసార్ట్ కల్చర్ ఉంది. అలాగే ఎస్కోట దగ్గర కూడా మనకి బొద్దం జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే అన్నీ మనకి సన్నీ రిసార్ట్స్ అని, వనవ్ రిసార్ట్స్ అని, మనకి ఆదిత్య టౌన్షిప్ లేఅవుట్లో అది ఉంటుందండి. సో అలాగే మనకి గౌతమి వ్యాలీ అని చెప్పి అదొక లేఅవుట్ ఉంటుందండి. అక్కడ కూడా మనకి ఆపోజిట్లో రిసార్ట్ ఉంది, ఆ లోపల కూడా రిసార్ట్ ఉందండి. సో ఇదంతా మనకి అరకు వాతావరణం ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఎస్కోట ఒక 15 కిలోమీటర్లోనే ఎస్కోట ఉంటుందండి. ఆ ఎస్కోట దాటాక అంతా అరకు కల్చర్ అండి. సో మనకి వడా ప్రాపర్టీ రోడ్డు కానుకొని మనకి కమర్షియల్గా సో చాలా రేర్గా ఉంటాయండి. అంటే పంచాయతీ అయితే ఉంటాయి, కానీ కమర్షియల్ మనకి దొరకవండి. సో ఈ రూట్ ఇంకా అలా వెళ్తుంటే ఇంకా మనకి బుద్ధ హోమ్స్ వాళ్ళది, అలాగే మనకి స్వాతి వాళ్ళది, ఏకర్ గార్డెన్స్, వారాహి అని చెప్పి ఉంటాయి. సో ఈ రోడ్డు కానుకొని ఇది కమర్షియల్ అండి. ఎవరైనా రిసార్ట్ కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ఆప్షన్ అండి. సో మొత్తం చిన్న క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, సో అన్నీ చేసుకొని మనకి డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే సో ఇటుపక్క వాతావరణం కూడా బాగుంటుందండి. ఇక్కడ అంతా మ్యాంగో గార్డెన్స్ ఎక్కువ. సో ఇక్కడ దగ్గరలోనే మనకి ఎస్కోట, మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 4 km వెళ్తే మనకి గోల్డ్ స్టార్ జంక్షన్ అండి. ఈ చుట్టుపక్కల మనకి ఎల్కోట మండలం అనేది కొంచెం ఇండస్ట్రియల్ జోన్లో ఉంటుందండి. ఇండస్ట్రియల్కి సంబంధించిన ఎక్కువ ఉంటాయి. సో మహామయ స్టీల్ కంపెనీ ఉంటుంది, మనకి స్టీల్ ప్లాంట్ లాగా. మొత్తం మీకు సైట్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే జిందాల్ కంపెనీ అనేది బాగా ఫేమస్ అండి. పివి నరసింహరావు మనకి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదండి, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ కొడుకులదండి జిందాల్ కంపెనీ. సో అలాగే అంతకుముందు లెజెండ్ సినిమాలో ఏదో ఒక ఫైట్ ఉంటుందండి, బాలకృష్ణది, అది కూడా ఒక స్టీల్ కంపెనీ అండి. సో ఇక్కడ ఉంటుంది. సో మనకి ఇదంతా వడా ప్లాట్లు అండి. సో మనకి ఇక్కడ వరకు ఎక్స్ట్రా కాంపౌండ్ వాళ్ళు కట్టిందంతా మనకి వడాలోకి వస్తుందండి. మనకి లక్కీ టౌన్షిప్ వాళ్ళదే ఫేజ్ 1ని రివైజ్డ్ ఎల్పీ చేసి ఎక్స్టెన్షన్ చేశారండి. ఇది కూడా సో వేసి అది కూడా అక్కడ మనకి లక్కీ టౌన్షిప్ అని కనిపిస్తుంది కదా బోర్డు. సో ఫేజ్ 1కి ఆ లోపలికి వెళ్తే ఫేజ్ 4, ఫేజ్ 6 అన్నీ ఉంటాయండి. సో అలా కాకుండా ఇది మెయిన్ రోడ్డు కానుకొనే మనకు ఉందండి. సో కమర్షియల్ యాక్టివిటీస్ కోసం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ బిట్టు. వడదు కాబట్టి మీకు లోన్ కూడా వస్తుందండి.
సో గవర్నమెంట్ వాల్యూ కూడా ఇక్కడ కొంచెం 3,000 4,000 ఆ రేంజ్లో ఉంటుంది. సో ప్రైస్ కూడా ఇది రీజనబుల్ ప్రైజే. సో ఇది మనకి సేల్కి వచ్చిందండి. స్వాతి వాళ్ళది. కస్టమరు ఎన్ఆర్ఐ అండి. సో మనకి దుబాయ్లో ఉంటారు. సో వాళ్ళకి ప్రాపర్టీ ఇక్కడ సేల్ చేసి వేరే ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలు ఉన్నాయి. సో దానికోసం సేల్ చేసేస్తున్నారండి. యాక్చువల్గా కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఉంచుకున్నారు, కానీ సో దుబాయ్లో ఎక్కడో ప్రాపర్టీ కొనే ఆలోచనతో ఈ ప్రాపర్టీని డిస్పోజ్ చేస్తున్నారండి. సో మనకి మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఉడా ప్రాపర్టీలు దొరకట్లేదండి. సో మనకి రీజనబుల్ బడ్జెట్లోనే మనకి కొత్త వలసకి ఎస్కోట్కి మధ్యలో గోల్డ్ స్టార్ జంక్షన్లో దొరుకుతుందండి. సో ఇది ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా బంగారం అండి. సో ఎవరికైనా కమర్షియల్ ఉడా బిడ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. 1891 స్క్వేర్ యార్డ్స్, మీకు లోన్ కూడా వస్తుందండి. స్వాతి వాళ్ళ లేఅవుట్ అండి. సో ఇదండి మీకు ఇంతవరకు నేను చూపించింది స్వాతి కంపెనీ వాళ్ళది లక్కీ టౌన్షిప్ ఫేజ్ 1 ఎక్స్టెన్షన్ అండి. 1891 స్క్వేర్ యార్డ్స్. సో లొకేషన్ హైలైట్స్ వచ్చేటప్పటికి సో దాసులపాలెం విలేజ్, ఎల్కోట్ మండలం, విజయనగరం జిల్లా అండి. సో దీనికి రావడానికి మనకి ఎన్ఏడి నుంచి కొత్త వలస నుంచి ఎస్కోట్ వెళ్ళే రూట్లో గోల్డ్ స్టార్ జంక్షన్ ఉంటుంది. గోల్డ్ స్టార్ జంక్షన్ నుంచి లోపలికి ఒక 5 km వస్తూ ఉంటుంది. మధ్యలో క్రాంతి ప్రాపర్టీస్, బుద్ధ హోమ్స్ వాళ్ళది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మనకి లక్కీ టౌన్షిప్ అండి, దాసులపల్లి విలేజ్. సో ఇలాగెళ్తే ఇది మన జామ్ వెళ్ళిపోద్ది. వయా కొట్టాడ, తలారి, గొడుకుమ్ము, కిర్ల, అలాగా మనకి జట్టెడు వలస మీద నుంచి జామి. సో ఈ చుట్టుపక్కల ఈ లేఅవుట్స్ ఉంటాయండి. ఈ చుట్టుపక్కల మనకి దగ్గరలోనే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బెహ్రా పాలిటెక్నిక్ కాలేజ్ అని ఉందండి. ఇదే రూట్లో జస్ట్ ఒక 2 కిలోమీటర్లు వెళ్తే కొచ్చాడు విలేజ్ ఉంటుందండి. సో బెహ్రా పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చాక ఈ రూట్లో కాలేజ్ బస్సులు తిరగడం, సో ఈ ఊరిలో కొంచెం రెంటల్ ఇన్కమ్ డిమాండ్ పెరగడం జరిగింది. సో దీని దగ్గరలోనే ఇంకో ఇంజనీరింగ్ కాలేజ్, నిమ్మలపాలెం ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేదండి, కోస్టల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని. సో అదొకటి ఉంది. ఇంకా కొత్త వలసలు వచ్చేటప్పటికి మనకి చాలా కొత్త వలస అనేది మనకి మండల హెడ్ క్వార్టరే, ఎల్కోట్ అనేది కూడా మండల హెడ్ క్వార్టర్లే. సో ఈ ఎల్కోట్ అనేది ఇక్కడ చాలా దగ్గర అండి. అక్కడ ఎల్కోట్లోనే మనకి పోలీస్ స్టేషన్ ఉంటుంది, అలాగే ఎంఆర్ఓ ఆఫీసు, మండల ఆఫీసు, సో హై స్కూల్స్ అన్నీ ఉన్నాయండి. సో అలాగే కొత్త వలసలో కూడా మనకి పోలీస్ స్టేషన్ ఉంది. సో సబ్ రిజిస్టర్ ఆఫీసు కూడా ఉంది. అటుపక్క ఎస్కోట్లో కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. సో అంటే మనకి కొత్త వలస అనేది సిటీ నుంచి జస్ట్ 25 km అండి. వైజాగ్ నుంచి చాలామంది ఈ ఏరియాలో, అంటే తగరపల్స కొత్త వలస సేమ్ డిస్టెన్సే. తగరపల్స అనేది కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయండి. ఇంచుమించు 40,000 35,000 ఉన్నాయి. అదే మన కొత్త వలస సైడ్ వచ్చేటప్పటికి రీజనబుల్ ప్రైజ్లో దొరుకుతున్నాయి మనకి. సో ఈ ఇటుపక్క అంతా మనకు కూడా ప్రాపర్టీలు బిలో 10,000కే దొరుకుతాయండి. సో అదొక గ్రేట్ ఆపర్చునిటీ అండి. సో ఎవరికైనా ఇటుపక్క అంటే తక్కువ బడ్జెట్లు ఉండి మీరు అంటే ఒకవేళ ఫామ్ ల్యాండ్స్ అన్నీ తీసుకునే బదులు ఉడా ప్రాపర్టీలు ఈ ఎల్కోట్ మండలంలో మనకి ఈ ఫామ్ ల్యాండ్లు మీకు దొరికే రేటుకే మనకి ఇక్కడ దొరుకుతాయండి. సో మీకు ఎవరైనా ఎంప్లాయీస్ అనుకుంటే లోన్ వస్తుంది అనుకుంటే ఫామ్ ల్యాండ్స్కి రాకపోవచ్చు, కానీ ఉడా ల్యాండ్స్కి వస్తాయి. కాబట్టి మీరు ఎల్కోట్ మండలం అనేది ప్రిఫర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్లో మీకు దొరుకుతాయండి. కొత్త వలసలో మనకు 13,000 అది దొరికితే ఇక్కడ కొంచెం ముందుకు వస్తే అక్కడి నుంచి ఇక్కడ మనకి గవర్నమెంట్ వాల్యూకి దగ్గరలోనే కొంచెం అటు ఇటులోనే మనకి ఉడా ప్రాపర్టీ దొరుకుతుందండి, స్వాతి వాళ్ళది. ఎందుకంటే ఇది ఎవరికంటే పనికి వస్తుంది. ఇటుపక్క మీ పిల్లలకి కట్నాలకి ఇచ్చుకునే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 200 గజాలు తీసుకుంటే ఒక 10,000 వేసుకున్న 20 లక్షలు అండి. సో 20 లక్షలకి మీకు 200 స్క్వేర్ యార్డ్స్ ఉడా బిట్ ఇక్కడ దొరుకుతుంది. సో మీకు ఎక్కడ వైజాగ్ జిల్లాలో ఎక్కడ దొరకదండి. సో ఇది వైజాగ్ జిల్లాకి దగ్గరలో ఉంటుందండి. ఇప్పుడు ఎస్కోట, ఎల్కోట ఇదంతా వైజాగ్ వాతావరణం ఉంటుంది ఇదంతా. సో చాలామంది ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు. దీనికి దగ్గరలోనే మనకి మల్లివీడు రైల్వే స్టేషన్ ఉంది, ఎస్కోట్ రైల్వే స్టేషన్ ఉంది, కొత్త వలస రైల్వే స్టేషన్ ఉంది. సో మనకి ఇప్పుడు ఫ్యూచర్లో మనకి సెమీ రింగ్ రోడ్ వేస్తున్నారు కదండి, అవుటర్ రింగ్ రోడ్ లాగా రాంబిల్ నుంచి. సో మనకి ఈ చుట్టుపక్కల కొంచెం అలమండ ఈ కొత్త వలసని టచ్ చేసుకొని మనకి భోగపురంకి వెళ్తుందండి. మనకి అలా పెందుర్తి సబ్బవరం ఆ రూట్ నుంచి వచ్చేది. సో ఇక్కడ మనకి రైల్వే జోన్ వచ్చాక మనకి కొత్తగా రైల్వే జోన్ వచ్చింది కదండి విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చేటప్పటికి మెయిన్ ఒక 3 రైల్వే స్టేషన్లు కొంచెం ప్రాధాన్యత సంతరించుకున్నాయండి.
ఒకటి దువ్వాడ రైల్వే స్టేషను ఎక్సలెంట్గా డెవలప్ చేస్తారండి, ఎందుకంటే సిటీకి దగ్గరలో ఉన్నది అదొకటి. దాని తర్వాత సిటీకి దగ్గరలో ఉన్నది ఇటుపక్క మన అరకు సైడ్ కొత్త వలస రైల్వే స్టేషన్ అండి. సో దీన్ని కూడా మనకి ప్రజెంట్ అయితే మనకి తక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దీన్ని కూడా ఎక్కువ ప్లాట్ఫామ్స్ కూడా చేస్తారండి. సో మన మెయిన్ రైల్వే స్టేషన్ 14 ప్లాట్ఫామ్ ఎలా చేస్తారో ఇవి కూడా 4 నుంచి 6 చేస్తారండి. సో సో ఈ రైల్వే పరంగా ఈ కేకే లైన్ అనేది మన కొత్త వలస నుంచి కిరండల్ లైన్. సో మన కిరండల్లో మనకి బయలుదేళ్ళ ఈ గన్లు ఎక్కువ ఉంటాయండి. ఎన్ఎండిసి కంపెనీ కూడా ఇటుపక్క ఉంటుంది. సో అలాగే ఈ లైన్ నుంచే కొంచెం మనకి మన దామన్ జోడి దగ్గర కూడా మనకి నెల్కో అని చెప్పి కంపెనీ ఉంటుంది. సో రైల్వే పరంగా మనకి ఈస్ట్ కోస్ట్ ఉండేటప్పుడు ఎక్కువ ఇన్కమ్ తెచ్చే జోన్ ఏదైనా ఉందంటే మనకి ఈ మెయిన్ ఇదండి. ఈ రాయగఢ జోన్ కన్నా మన ఈ ఛత్తీస్గఢ్ కేకే లైనే ఎక్కువ అండి. సో మనకి టూరిజం పరంగా కూడా అరకు ఉందండి. సో అరకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఇటుపక్క ఈ కొత్త వలసలోనే, అంటే ఎక్కువ ఈ మన భోజనాలు కానీ లంచ్ కానీ కొంతమంది అకామిడేషను ఇక్కడ కూడా కొంచెం ప్లాన్ చేసుకుంటున్నారు. రిసార్ట్స్ కల్చర్ ఎక్కువ ఉందండి. సో ఆ విధంగా కూడా ఇదంతా బాగా టూరిజం పరంగా బాగా డెవలప్ అండి. సో ఇప్పుడు రైలు కూడా మన రోడ్డు కనెక్టివిటీ కూడా పెందుర్తి నుంచి అరకు 516E అని చెప్పి ఒక కొత్త జాతీయ రహదారిని వేస్తున్నారండి. ఆ రహదారి ఏంటంటే మనకి రాజమండ్రి నుంచి ఒరిస్సా జైపూర్ ఉంది కదండి, అది పెద్ద లైన్. ఇప్పుడు మనకి పాడేరు నుంచి అరకు ఏరియా ఉందో ఆ రోడ్డుకి 516E అనేది కనెక్టివిటీ ఉందండి. సో అటు నుంచి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ దగ్గరలోనే తాటిపూడి డ్యామ్ ఉందండి. సో ఇక్కడ ప్రజలకి వాటర్ ప్రాబ్లం అనేది ఎప్పుడూ ఉండదు. సో ఇక్కడ మనం అన్నీ చూసుకుంటే ఇక్కడ మ్యాంగో గార్డెన్స్ ఎక్కువ. సో విజయనగరం జిల్లా నుంచి మామిడి పళ్ళు ఎక్కువ సప్లై అయ్యే మండలాలు ఇక్కడ ఈ జామ మండలం అండి. సో అలాగే ఈ ఎల్కోట మండలం, ఎస్కోట మండలం అండి. ఎందుకంటే ఇప్పుడు మన విజయవాడ దగ్గర నూజివీడు ఎలా ఫేమస్, ఇక్కడ నుంచి ఎక్కువ బెంగాల్ అది ఎక్కువ వెళ్తాయండి. మామిడి తోటలు ఎక్కువ ఉంటుందండి. అలాగే ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంటుందండి, భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ. సో మనకి విజయనగరం జిల్లాలో రెండు ఉన్న చక్కెర కర్మాగారాలు, ఒకటి బొబ్బుల దగ్గరది, ఇంకొకటి భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ అండి. సో అది చాలా పొలిటికల్ కూడా ప్రాధాన్యత సంతరించుకునేది. ఒకప్పుడు మన అశోక్ గజపతిరాజు గారు వీళ్ళందరూ ఆ పదవులే ఆ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ కింద ఉండేవారండి. సో ఈ చుట్టుపక్కల వ్యవసాయం పరంగా మ్యాంగోస్కి ఇంపోర్ట్ ఎక్కువ ఎక్స్పోర్ట్ ఉంటుంది. అలాగే షుగర్ కేన్ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ ఉంటుందండి. సో ఇదంతా రిసార్ట్ కల్చరు. సో మనకి విశాఖపట్నం డెవలప్ అవుతున్నప్పుడు అటుపక్క ఏ విధంగా అయితే మనకి భోగాపురం పోస్పట్రేగా 50 కిలోమీటర్లు డెవలప్ అవుతుందో, సో కొత్త వలస నుంచి ఎస్కోట్ అనేది 50 కిలోమీటర్లు అండి. సో ఇది కూడా మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి. ఆల్రెడీ కొత్త వలస వరకు ఇండివిజువల్ హౌస్లు ఎక్కువ ఉన్నాయండి. సో పెందుర్తి మండలం జుత్తాడులో ఎక్కువ ఇండివిజువల్ హౌస్లు కడుతున్నారు. అలాగే కొత్త వలస దగ్గర చింతలపాలెంలో ఇండివిజువల్ హౌస్లు కడుతున్నారు. సో అది కొంచెం ఫిల్ అయిపోతే నెక్స్ట్ ఎల్కోట, ఎస్కోట్ వరకు ఫ్యూచర్లో మనకి వైజాగ్ ఇటుపక్క మొత్తం 100 కిలోమీటర్ల రేడియస్ వేసుకుంటే వైజాగ్ కాంప్లెక్స్ నుంచి నర్సీపట్నం వరకు, అలాగే వైజాగ్ కాంప్లెక్స్ నుంచి శ్రీకాకుళం వరకు, అలాగే వైజాగ్ కాంప్లెక్స్ నుంచి ఎస్కోట వరకు. సో ఈ 3 ఒక ట్రయాంగిల్ లాగా డెవలప్ అవుతుందండి సర్కిల్. ఎందుకంటే సిమీ రింగ్ రోడ్ అనేది ఇట్లా టచ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి. సో మీరు ఇక్కడ భోగాపురం దగ్గర ఫ్లైఓవర్ ఎక్కారంటే ఒక 30 నిమిషాల్లో ఇటుపక్క మీరు చేరుకుంటారండి. సో దీని దగ్గరలోనే మనకి విశాఖ రాయపూర్ హైవే ఉందండి. అలాగే మనకి అది మన పోర్ట్ నుంచి రాయపూర్కి వెళ్ళే రోడ్డు కూడా ఇక్కడే ఉందండి, పెద్ద రోడ్డు. అక్కడ కిందన ఎక్కడ దిగడానికి లేకుండా డైరెక్ట్గా ఫ్లైఓవర్. మీరు రాయపూర్ అది వెళ్ళాలన్నా ఛత్తీస్గఢ్కి ఒరిస్సా మీదుగా. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే అన్ని విధాలుగా రోడ్ ట్రాన్స్పోర్టేషను ఎక్కువ ఉన్న మండలం అండి ఇది ఎల్కోట. సో ఎస్కోట్ కూడా టూరిజంగా డెవలప్ అయిందండి. ఎస్కోట్లో కూడా బోల్డ్ ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఉన్నాయండి. అరకు పీపుల్స్ ఎక్కువ మంది ఎస్కోట్లోనే చదువుకుంటున్నారండి. సో టూరిజం పరంగా బాగుంటుంది అన్ని విధాలుగా. ఇది ఇన్వెస్ట్మెంట్కి స్పీడ్గా గ్రోత్ లేదండి. అంటే భోగాపురంతో పోల్చుకుంటే స్లోగా గ్రోత్ ఉంటుంది. భోగాపురం సైడ్ నెలకి సంవత్సరానికి ఒక 5,000 6,000 పెరుగుతాయి. ఇక్కడ సంవత్సరానికి 1,000 2,000 పెరుగుతుంది. కానీ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా, సో సామాన్య ప్రజలు కూడా దిగువ మధ్య తరగతి కుటుంబంలో కూడా కొనుక్కునేటట్లు ఎఫర్డబుల్ ప్రైజెస్. ఇదంతా 5,000 నుంచి 10,000 లోపే ఉడప్లాట్లు దొరుకుతాయండి. సో ఎల్కోట్ మండలం, వ్యాపాడ మండలం, పక్కపక్క మండలాలు, జామ మండలం కూడా, సో కొత్త వలస, ఎస్కోట, ఈ 5 మండలాలు రీజనబుల్ ప్రైజు. మళ్ళీ కొత్త వలస దాటాక పెందుర్తి అనేది మనకి ఇంకా బడ్జెట్ అనేది ఎక్కువ ఉంటుందండి, సిటీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి. సో మరి ఈ చుట్టుపక్కల
ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ, విల్లాస్ కానీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. సో మీ బంధుమిత్రులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, ఎవరికైనా వాళ్ళ ప్రాపర్టీలు అమ్మాలన్నా కొనాలన్నా నన్ను రెఫర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్టర్ హరి అని ఉంటుందండి. సో విశాఖలో విఎంఆర్డి పరిధి అంతవరకు ఉంటే నేను అంతవరకు వెళ్ళి నేను ఎక్కువ వడా ప్లాట్లే చేస్తానండి. సెకండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్, అలాగే ఇండివిజువల్ హౌస్, విల్లాస్ కూడా చేస్తాం. ఫస్ట్ ప్రయారిటీ వడా ప్లాట్లు అండి, డైరెక్ట్ వడా వాళ్ళు వేసినవి, అలాగే వడా వాళ్ళ పర్మిషన్తో తీసుకుని వేసినవి అండి. సో టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ నుంచి విఎంఆర్డి వరకు ఏ లేఅవుట్లు ఉన్నాయో అవన్నీ మనకి రీసేల్కి వస్తే నేను కవర్ చేస్తానండి. ఈ ప్రాపర్టీ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఎవరికైనా కమర్షియల్ ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి, అంటే తక్కువ అంటే కాదు, సో ప్రైస్ 10,000 లోపు కావాలనుకున్న వాళ్ళకి, ఇది రిసార్ట్ కల్చర్ కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి 1897 గజాలు రోడ్డుకు ఆనుకొని ఉందండి. సో ఇది మంచి మీకు ఫ్యూచర్లో మీరు ఉంచుకున్న మంచి అసెట్ అవుతుంది, రెంటల్ ఇన్కమ్ చూసుకున్న మంచి అసెట్ అవుతుందండి. సో ఇది మీకు కావాలంటే సంప్రదించండి నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.